ఆరాధించాలి. భయభక్తులతో ఆరాధించే సమయం. మన పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో ప్రభుని ఆరాధించే గడియ. హల్లెలూయా, హల్లెలూయా. అనాలోచనగా ఉండక, అలవాటుగా ఉండక, ప్రభు మన జీవితంలో చేసిన కార్యములు, ప్రభు మనకిచ్చిన రక్షణ, ప్రభు చూపుతున్న కృప, ఆయన అపారమైన ప్రేమని తలపోస్తూ యేసయ్యా నీకు స్తోత్రములయ్యా అంటూ ప్రతి స్వరం యేసేకి వినబడేటట్లుగా ఎలుగెత్తి ప్రభుని స్తుతిస్తూ ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములయ్యా. ప్రభు దొరకటమే మనకి ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం. అది నిన్ను కలిగి ఉండే గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా. నీ నామస్మరణ చేసే గొప్ప యోగ్యతనిచ్చావయ్యా. స్తోత్రములయ్యా అంటూ సంగమా స్తుతించుదాం కొద్ది సమయం. హల్లెలూయా. ఆయన మన యొద్ద నుండి ఏమి కోరే దేవుడు కాదండి. కృతజ్ఞత హృదయమే ఆయనకి ఇష్టమైనది. స్తుతించేటప్పుడు మన హృదయములంతా కృతజ్ఞతతో నింపబడిన వారమై, ఇటు గొప్ప భాగ్యమును నువ్వు నాకు ఇచ్చావయ్యా. ఎవరు చూపని ప్రేమను చూపావయ్యా. గొప్ప ధన్యతనిచ్చావయ్యా. నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వంటి వారు ఎవరున్నారయ్యా? నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారయ్యా? నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా. నీవు సర్వోన్నతుడైన దేవుడు అయ్యా. వెలుపులలో నీ వంటి వారు ఒక్కరు లేరయ్యా. పరిశుద్ధతలో నీవు మహనీయుడు అయ్యా. కొనియాడే సమయం, కీర్తింపబడే సమయం. ప్రభుని స్తుతించండి. తండ్రి నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు కృతజ్ఞతలు నాయన. స్తుతి స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములయ్యా. నీకు స్తోత్రములు. ఎన్నిక లేని జీవితాలకి ఎన్నికిచ్చువాడవు నీవే కదా. ఎన్నిక చేయువాడవు నీవే. తృణీకరింపబడుతున్న జీవితాల్ని విలువనిచ్చి కొన్నవాడవు నీవే కదా ప్రభువా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సంగమా స్తుతించండి. ఎలుగెత్తి నీవు స్తుతి ఆగము చేస్తూ ఉండగా, ప్రభువా నీకు స్తోత్రములని స్తుతి చెల్లిస్తూ ఉండగా, నీకు విరోధముగా రూపించబడేవి ఏవి నిలవు. ఏవి నీ జీవితాన్ని వెంటాడుతున్నాయో, దేని చేత నీవు బంధింపబడి ఉన్నావో, స్తుతి ఆరాధన మధ్యలో సంచరించే యేసు ప్రతి వాటి నుండి విడుదలిచ్చేదే సమయం. ఇది సంపూర్ణమైన విడుదల నీకు కలుగుతుంది. ఎరుకో కోటగోడల చుట్టూ కూడా ఎలుగెత్తి స్తుతిస్తూ ఆర్భాటముతో స్తుతిస్తూ వారు తిరుగుతూ ఉన్నారు. కోటగోడలు కూలిపోయినట్లుగా నీకు విరోధంగా ఉన్న ప్రతి కోటగోడలు కూలిపోతాయి యేసు నామములో. అందరూ చప్పట్లు కొడుతూ స్తుతించండి, స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, సంగముల మధ్యలో సంచరించువాడానికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. త్రియేక దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధన జరుగుతూ ఉండగా, పాడుతూ ఉండగా కలిపి పాడండి. పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో చప్పట్లు కొట్టండి, స్వరమెత్తండి.
ఆరాధన ముగింపులోపు విరోధమైనవన్నీ నా దేవుడు లయపరచబోతూ ఉన్నారు. ఏ అపజయాల మధ్యలో మీరు ఉంటూ ఉన్నారో ప్రతి విధమైన అపజయాలన్నిటిని నా దేవుడు జయములుగా మార్చబోతూ ఉన్నారు. నీరసముతో చప్పట్లు, నీరసముతో పాడదామా వద్దా అన్నట్లు కాదు, పూర్ణ శక్తితో ఆరాధన చేద్దాం. హల్లెలూయా. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు కొట్టాలి. హల్లెలూయా. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యోర్దానే ఎదురైనా, ఎర్ర సముద్రమే పొంగి పొరిలినా దేనికి నేను భయపడను. జయమిచ్చే దేవుడు మన పక్షమై ఉన్నారు కనుక. హల్లెలూయా. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనకే, భయము లేదు జయము. ఎలుగెత్తి భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. సంగమా సంతోషముతో చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధించండి. మన యేసయ్య మనకు జయం ఇవ్వబోతూ ఉన్నారు. స్తోత్రములు తండ్రి. శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయము స్వస్థపరచును, యేసు గాయము స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చున్, రక్తమే రక్షణనిచ్చున్. హోసన్నా ఎలుగెత్తి, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే,
మధ్యలో సంచరిస్తున్నాయి. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. భయమే లేదు జయము మనకే, భయమే లేదు జయము మనకే. విజయ గీతము పాడెదము, విజయ గీతము, దేనికి భయపడము, విజయ గీతము పాడెదము, విజయ గీతము. హోసన్నా ఎలుగెత్తి జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు, రాజులకు రాజు, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మన మహిమా, ఆమేన్. హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా రిభాంతల శమాంతిని క్రమలాంతుల, హోసన్నా జయ మనకే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ ప్రతి అపత్యం ఫలింపగా, అదిగో యేసు నామములో. ఓ ఇవాళ శమాంతుల రబాంతుల నమో క్లమాంత్య, ఓ రిబాంతుల శమాంతుల గిరిమాంత్య నమలాంతుల. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసు ప్రభు ఒక్కొక్కరికి జయమివ్వటానికై మన మధ్యలో సంచరిస్తున్న వేళ, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా, రాజా రాజా, రాజా 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 రాజానా యేసు రాజా, రాజా యేసు రాజా, యేసు
యేసు రాజా, యేసు రాజా, రాజుల రాజు, రాజుల రాజు, యేసు రాజు, రాజా 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 రాజా. ఓ అదిగో సింహాసనాసీనుడుగా రాజులకు రాజైన యేసు రాజు మన మధ్యలో సంచరించిన వేళ మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే నా తండ్రి. రాజా రాజా యేసు రాజా, యేసు రాజా. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం. సంగమా పూర్ణ శక్తితో నీవు ఆరాధన చేయి, పూర్ణ బలముతో నీవు ఆరాధన చేస్తూ ఉండగానే అదిగో గొప్ప జయం నీవు పొందుకోబోతూ ఉన్నావు. పరిపూర్ణమైన విడుదల ఇప్పుడే నీకు కలగబోతూ ఉంది. యేసు నామములో విడుదల కలుగును గాక. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే. ఆరాధించు. నూతన శక్తి, నూతన బలం, నూతన జీవం, నూతన కృప అదిగో నా దేవుడు నిన్ను నింపుతూ ఉన్నారు. నూతన శక్తితో నీవు నింపబడుతూ ఉన్నావు, నూతన అభిషేకముతో నీవు నింపబడుతూ ఉన్నావు. సంగమల కృప ఆవరించి ఉంది. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. అలసిపోవద్దు. నూతన అభిషేకముతో ఈ దినం నా దేవుడు ఒక్కొక్కరిని నింపుతున్న వేళ, నూతన కృపలతో ఆయన నిన్ను దర్శిస్తున్న వేళ పొందుకో, పొందుకో. కృప కలుగునుగా, జీవం కలుగునుగా, నూతన అభిషేకం భయమే లేదు, జయము మనకే, భయమే లేదు, జయము మనకే, భయమే లేదు, జయము, భయమే లేదు, జయము మనకే, భయమే లేదు. అది ఎలా సముద్రం ఎదురైనా, యోర్దాను ఎదురైనా, ఎరుకో కోటగొడలే ఎదురైనా, సింహపు కోరలు ఎదురైనా, గర్జనలు ఎదురైనా, ఏది ఎదురైనా నా దేవుడు జయమును ఇవ్వబోతూ ఉన్నారు. అదిగో దేవుని శక్తి, పరిశుద్ధాత్మని శక్తి, పరిశుద్ధాత్మని శక్తి ఒక్కొక్కరి ఇనుపకడిలైన ఇత్తడి ప్రాకారములైన దేనిని చూసి నువ్వు అధైర్యపడుతున్నావు? దేనిని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావు? దేనిని బట్టి నువ్వు కుమిలిపోతూ ఉన్నావు? దేనికి నువ్వు భయపడనవసరం లేదు. ఇది నాకు అసాధ్యం, ఇది నేను దాటలేను అని నిరాశ చెందుతున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆరాధన మధ్యలో సంచరించిన యేసు నిన్ను దాటించబోతున్నారు. నిన్ను దాటించువాడను నేనే, అన్ని విషయాలలో నిన్ను దాటించువాడను నేనే, నీ పక్షమై ఉండి యుద్ధము చేయవాడను నేనే, అన్నిటిలో నీకు జయమిచ్చువాడను నేనే అని మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నారు. దేనిని బట్టి నీవు కృంగిపోతున్నావు? నీ తల పైకెత్తువాడను నేనే. ఎందుకు కలత చెందుతున్నావు?
ఎందుకు నువ్వు నీరసగిలుతున్నావు? నా శక్తి నిన్ను పరిపూర్ణము చేయబోతూ ఉంది. పరిశుద్ధాత్మ శక్తితో ఇదిగో నేను నిన్ను నింపబోతూ ఉన్నాను. సాహస కార్యములను చేయవాడను, భీకర కార్యములను చేయవాడను. నా శక్తితో నేను నిన్ను నడిపించబోతూ ఉన్నాను. ఇంకా ఎంతకాలం నీ బలం వైపు, నీ శక్తి వైపు చూస్తూ అలసిపోతావు? నేను నీతో ఉన్నాను. నా శక్తిని నేను నీ ఎడల చూపబోతున్నాను. నా శక్తితోనే నేను నిన్ను ముందుకు నడిపించబోతున్నాను. నిబ్బరము కలిగి ఉండుము. నా కార్యములు గొప్పవి, నా కార్యములు ఊహకు అందనివి. నా కార్యములు నీ ఊహకు అందని కార్యములు నీ కొరకు నేను సిద్ధపరిచి ఉంచి ఉన్నాను. నీవు అందుకోలేవు, నేను నీకు అందచేయబోతూ ఉన్నాను. నేనే ఉన్నవాడను, నేనే అనువాడను, నేనే మాట్లాడనై ఉన్నవాడను. రీబాల తిరిబిలి కతుల మానక శకర బలాంతుడా, ఆత్మైన వారు సెలవిస్తున్న దేవోక్తి. మహాపరిశుద్ధుడు నాయన, మహోన్నతుడు నాయన, మహాగణుడు నాయన. ఓ నీ వంటి వారు ఒక్కరు లేరయ్యా. ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చిన దేవానికి స్తోత్రము. వెలుగై ఒక్కొక్కరిని దర్శించిన దేవానికి స్తోత్రం. ఓలిబాల తులాబాక తలమానక తులిబిరిక తులమానక శగరబలాంతిరి బిరిక తులమానక రబలాంతుడా రిఖమాందిలి బిలిక శగరబలాంతి ఆరబానాంతుడా. వందనములయ్యా, వందనములయ్యా. రిబాలంకర బలాంతుడా నీకు వందనములు. నీవే లేకపోతే మేము లేమయ్యా. నేనున్నాను అంటూ ధైర్యపరుస్తున్న నీ స్వరము కొరకు స్తోత్రము, నీ నడిపింపు కొరకు స్తోత్రములయ్యా. నీ దాసుని మీరు అభిషేకించండి. ఆశతో నీ ప్రజలు నీ యొద్దకు వచ్చి ఉన్నారు. నీ స్వరముతో మీరు మాట్లాడండి అయ్యా. ఏ మాటను మీరు సిద్ధపరిచి ఉంచి ఉన్నారు, ఆ మాటను విరిచి పంచునట్లుగా నీ అభిషేకముతో నింపమని, మిగిలిన సమయం అంతటిని మీరు మాకు దీవెనకరముగా మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. ప్రభు ఈ దినం ఈ రీతిగా ఆయన సన్నిధిలో చేరి హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించుకునే అవకాశం ఇచ్చినందుకు కాస్త బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గత వారంలో ప్రకటించిన కార్యక్రమాలన్నీ ప్రభు దీవెనకరంగా జరిగించారు. వాటిలో గత ఆదివారం ఈ సంవత్సరానికి మొదటి పరిచారకుల కూడిక ఎంతో అభిషేకంగా ఆశీర్వాదకరంగా ఈ మందిరంలో జరిగించారు. కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని పెద్దలుగా, కొన్ని ప్రాముఖ్యమైన సేవా పరిచర్ల కొరకు దేవుని చిత్తానుసారంగా నియమించటానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాంతోపాటు చేయబడుతున్న ప్రార్థనల ద్వారా చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నారు. మీ మధ్యకు సాక్ష్యాలు చెప్పి ఉండొచ్చు. గత వారంలో సుమన్ అనే ఒక బ్రదర్ కొరకు ప్రార్థన చేసాం. ఆయన బాత్రూంలో పడిపోయి ఈ మెడ ఎముక విరిగిపోయిందని, కొంచెం ప్రమాదం, కష్టం అని కూడా చెప్పి ఉన్నారని చెప్పారు. మనం ప్రార్థిస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా జూమ్ ప్రేయర్స్లో 7 సార్లు ప్రార్థన చేయించుకుంటూ వచ్చారు. దేవుని కృప, అది ఆపరేషన్లో కష్టం, స్ట్రోక్ వస్తుంది, చెప్పలేమని చెప్పని అంటూ వచ్చారు. కానీ దేవుని కృపను బట్టి అది సక్సెస్ అయ్యి వారు క్షేమంగా ఉండడానికి ప్రభు కృప చూపారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా సంఘంలో వాటి నిమిత్తం ప్రార్థన చేస్తూనే వస్తున్నారు. దాంతోపాటు గత బుధవారం కూడా ఇక్కడ స్త్రీల కూడిక ప్రారంభించబడింది. ఈ సంవత్సరం చాలామంది వచ్చారు, నడుం కట్టుకుని ప్రార్థన చేస్తున్నారు.
విజ్ఞాపనలు చేశారు. ప్రభు సంఘ ప్రార్థనల ద్వారా మనల్ని ఈరోజు ఒక కంచెల తోట అని దేనికి అంటారనంటే, ప్రార్థనే కంచె. ప్రార్థించే సంఘం అది కంచెల తోట. ప్రార్థన లేని చోట కంచె ఉండదు. త్వరితగా ఏదో ఒకటి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. అది సమస్యలైనా, అది ఏ విధమైన పరిస్థితులైనా. కానీ దేవుని మహాకృప, సంఘంలో ప్రార్థించగలిగిన తల్లుల్ని, అక్కల్ని ప్రభు ఇచ్చారు. వాళ్ళందరూ నడుంగట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనలు సంఘానికి ఎంతో ప్రోత్సాహకరంగా, సహాయకరంగా ప్రభు నిలుపుతున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రతి బుధవారం ఈ మందిరంలో 11 గంటలకల్లా స్త్రీల కూడిక ఉంటుంది. ఇళ్ళ దగ్గర ఉన్నవారు, వీళ్ళు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పాల్గొని ప్రార్థనలు చేసుకోండి. ప్రశాంతమైన వాతావరణం, దేవుని సన్నిధిలో చేరి సేవకురాలు ఉంటారు. మీరు సమస్యలు చెబితే మీ సమస్యల కొరకు ప్రార్థన చేయటం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి శనివారం ఇక్కడ ప్రార్థన కూడిక ఉంటుంది. ఆల్రెడీ నా దృష్టికి వచ్చిన వాటన్నిటినీ సంఘంలో చెప్పి ప్రార్థన చేస్తూనే వస్తున్నాం. సురేష్ అనుకుంటా అన్న పేరు, బాగా మెడిసిన్ ఎఫెక్ట్ ఇచ్చి బాడీ నిండా ఇన్ఫెక్షన్ అయి బాగా ఇబ్బందికరంగా పడ్డారు గత 3 నెలలుగా. కానీ మనకు ఒక 2 వారాల ముందు చెప్పడం జరిగింది. ప్రార్థన చేయిస్తా ఉన్నాం. సాటర్డే కూడా ప్రార్థన చేయించాం. గత వారంలో వారికి ప్రభు నెమ్మదిని ఇచ్చారని చెప్పారు. హల్లెలూయా. ఇలా ప్రార్థన ద్వారా ప్రభు ఎన్నో కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. మీరు కూడా ఆ ప్రార్థన కూడికలో పాల్గొని మేలు పొందుకోండి. దాంతోపాటు ప్రతి నెల 10వ తారీఖు మరలా నేను చెబుతాను, ఇక్కడ ప్రార్థన కూడిక జరుగుతుంది. మీ కొరకు, మీ అంశాలు, మీ ప్రార్థన అంశాల కొరకు 6:30 దగ్గర నుండి 10 గంటల వరకు. సంవత్సరం గత నెలలో కూడా 7 గంటలకి ప్రారంభించాం. మరి 6:30కే ప్రారంభించాలి అని దైవ ప్రేరేపణ బట్టి ఈ నెల రేపు రాత్రి నుంచి మరి 10వ తారీఖు ప్రతి నెల 6:30కే ప్రారంభించబడుతుంది. ఎవరు వచ్చినా రాకపోయినా 6:30కే ప్రారంభించబడి పాటలు పాడి ప్రార్థనలు చేయటం జరుగుతుంది. ఎందుకంటే ముగింపు ప్రాముఖ్యంగా ఉంది ఇక్కడ. ప్రారంభం కంటే ఉదయాన్నే మరలా కాలేజీలకి, స్కూళ్ళకి మళ్ళీ వెళ్ళాలి. దాంతోపాటు చాలా దూరాల నుంచి వస్తున్నారు, చాలా దూరాల నుంచి మరలా వెళ్ళాలి వారు. నేను అడిగిన ఒక బ్రదర్ ఫోన్ చేసి ఎక్కడో అవిన్గఢ్ దగ్గర నుండి, అన్న టైమ్స్ ఏంటి, నేను రావాలనుకుంటున్నాను అని చెప్పని అడిగారు. 10 అంటే మాకు ఇబ్బంది లేదులే అన్నా అని చెప్పని. నిజమే, చాలా దూరాల నుంచి కూడా వస్తున్నారు. ప్రభు ఎవరికి మేలు చేస్తారో తెలియదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన చేసే కార్యాలు ఎవరో వచ్చి ఎవరో పొందుకు వెళుతున్నాం కాకుండా మీరు కూడా పాల్గొని కుటుంబాలతో దీవెన పొందుకోండి. మిగిలిన విషయాలు చివరిలో చెబుతాను. మంచిది, మనల్ని మన కుటుంబాలని ప్రభు క్షేమంగా ఉంచారు. అందుకు ఆయన కొరకు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, కాస్త బిగ్గరగా. మీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోండి ఒకసారి. మంచిది. మేము ఎందుకు చెప్పాలన్నట్టుగా ఉన్నారు కొంతమంది ఏంటో. మంచిది. దేవుని వాక్యం చూసుకుందాం. దానియేలు గ్రంథం. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగం దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ఈ దినం వాక్య భాగంగా మొదటి భాగాన్ని చదువుకుందాం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. ఆ మాట, మొదటి మాట, నేను నీ యొద్దకు పంపబడి తిని. తల పైకెత్తి దేవుని మాటలు వినండి. ఏదైనా వరదలు వచ్చాయనుకోండి, వరదల నష్టాన్ని అంచనా వేయటానికి కేంద్రం నుండి కొన్ని బృందాలు పంపబడతాయి. అవునా కాదా? మాట్లాడరేంటి? వచ్చి వాళ్ళు అంచనా వేసి రిపోర్ట్ని ఆ శాఖకు, ఆ శాఖ అధిపతికి పంపుతారు. పంపబడ్డారు వారు. ఏదైనా
హాని కలిగింది అనుకోండి, కీడు కానీ మరణం జరిగింది అనుకోండి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి అక్కడ ఒక రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు, పంపబడతారు అధికారుల చేత, పలానా వాళ్ళు మమ్మల్ని పంపారు అని. ఏదైనా శుభకార్యం అనుకోండి, ఆ శుభకార్యం విషయంలో వారు రారు, వారికి సంబంధించిన వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు అక్కడ నిలబడి వాటిని అనుకూలంగా అన్నీ మార్చుకుని వెళతారు. వాళ్ళు వస్తారు తర్వాత అని చెప్తారు, వాళ్ళు పంపబడ్డారు. ఇలా లోకంలో ఆయా పరిస్థితులను బట్టి ఆయా రీతిలుగా పంపబడటం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ భూ సంబంధమైన వారు ఎవరైనా పంపబడితే అంత ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కాదు. కానీ పరసంబంధంగా పరలోకములో నుంచి ఆయన యందు విశ్వసించిన బిడ్డల కొరకు పంపబడిన స్థితి ఇక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరాలలో పరలోక రాజ్యం, ఆ పరలోకములో జరిగే విషయాలు కొంత వర్తమానంగా నేను మీ ముందు ఉంచడం జరిగింది. అందులో ప్రాముఖ్యంగా సింహాసనం మీద ఉన్న ప్రభు, ఆయన చుట్టూ దేవదూతలు, 24 పెద్దలు, ఆయన సైన్య సమూహం, ఆ సైన్యములో ఒక 7 దూతలు, ప్రధాన దూతలు ఉన్నారని, ఆ దూతలలో ఎవరికి ఇవ్వబడిన బాధ్యతలు వారు జరిగిస్తున్నారని, ప్రాముఖ్యంగా అందులో గాబ్రియేల్ దూత, అతని పనేంటి? శుభవర్తమానాన్ని ప్రజల దగ్గరికి మోసుకురావటం. మికాయేల్ దూత అనే ఒక దూత ఉంది. వీళ్ళందరూ పెద్దవాళ్ళు, పెద్ద దూతలు. మికాయేల్ పని ఏంటంటే దేవుని ప్రజల పక్షాన యుద్ధము చేయటం. ఇలా 7 దూతలు, ప్రధాన దూతలు ఉన్నారు. ఇప్పుడు మనం చదివిన ఈ మాట ఆ ప్రధాన దూతలలో ఉన్న ఒక దూత ద్వారా పలకబడిన మాట, నేను నీ యొద్దకు పంపబడితిని. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆనాడు దానియేలు కోసమేమో అని మనం అనుకోవటం కాదు, కానీ ఈరోజు ఈ వర్తమానం వింటున్న మన కొరకు, హల్లెలూయా, మన కొరకు ఆయన పంపబడి ఉన్నాడు. నేను నమ్మి విశ్వసించి ఈ మాట మీతో పలుకుతున్నాను. ఈ దినం మీ ఆరాధనలో కూడి వచ్చిన వారందరి కొరకు ఆయన దూత పంపబడి ఉంది. ఆమేన్. ప్రభు ఎందుకని ఈ మాట ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. దూత చెబుతున్న మాట ఏంటంటే, నేను నీ కొరకు పంపబడి ఉన్నాను. ఇదిగో ఈ మొదట వరుసలో కూర్చున్న అక్కల దగ్గర నుండి ఆ చివరిలో కూర్చున్న అక్కల వరకు, ఈ ప్రారంభమునున్న బ్రదర్ల నుండి ఆ చివరి వరకు సేవకుల దగ్గర నుండి ఈ మాట, ఇదిగో నేను నీ కొరకు పంపబడి ఉన్నాను. అది నాతో చెబుతున్నట్లు, అది మీతోనూ చెబుతున్నట్లు, నేను నీ కొరకు పంపబడి ఉన్నాను. దేనికోసం? పాస్టర్ గారు రాత్రి పాస్టర్ గారు రాత్రి ఏంటి చెప్పమ్మా అంటే, రాత్రి కల్లో దూతలు వచ్చినాయండి. దూతలు వచ్చినాయా? మరి సంతోషం కదమ్మా అంటే, కాదండి, నన్ను తీసుకెళ్ళిపోతాయేమో అని భయంగా ఉందండి. ఎక్కడ తీసుకెళ్ళిపోతాయమ్మా అని అంటే, అమ్మో దేవతలు వచ్చినాయి అంటే నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతాయండి, ఇంకా నా సమయం అయిపోయింది అనుకుంటా అండి. దూతలు వస్తే ఇంకా తీసుకెళ్ళిపోవడానికేనా? ఇలా ఆలోచన చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇందుకు దేనికోసం పంపబడ్డాడు? ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. 2025 ఈ ఫిబ్రవరి 2వ ఆదివారం నా ప్రభు ఇస్తున్న మాట ఒకటి, నేను నీ కొరకు పంపబడ్డాను. ఒక గంభీరమైన స్వరం, పరలోకపు స్వరం, పరలోకపు దేవదూత స్వరం, మికాయేలు స్వరం వినబడుతున్న మాట ఈరోజు మనం వింటుంది. ఆ మికాయేలు చెబుతున్న మాట ఒకటే, నీ కొరకు నేను పంపబడ్డాను. దేనికోసం ప్రభు తన దూతను పంపుతున్నాడు? బైబిల్ గ్రంథంలో ఒక 3 విషయాలు మేము ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు
మన మదిలో స్థిరపరచి వాటిని మన పట్ల ప్రభు నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటి మాటగా ఇక్కడే రాయబడింది. ఎందుకు కోసం అంట పంపబడింది? 13. పారాసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. చాలు. నన్ను ఎదిరిస్తున్నవి ఉన్నాయి. అతను అధిపతి, సామాన్యుడు కాడు. అధిపతులు నన్ను ఎదిరిస్తున్నారు, నేను వాళ్ళని గెలవలేకపోతున్నాను. నన్ను ఎదిరించేవి లోకంలో చాలా ఉన్నాయి, వాటిని నేను దాటలేకపోతా ఉన్నాను. కానీ ప్రభువు నా పక్షమున ఉన్నాడు కాబట్టి, నీవు దేవుని దృష్టికి ప్రియమైన వాడు అయ్యావు కాబట్టి గనుక నేను నీ కొరకు పంపబడ్డా. దేనికోసమో తెలుసా? ఒకడు మికాయేలను, ఒకడు నాకు సహాయము చేయ. 13 చివరి మాట, మికాయేలను ఒకడు నాకు సహాయము చేయ. దేనికి వచ్చాడంట? దేనికోసం పంపబడ్డాడంట? ఇప్పుడు చెప్పాలి. దేవుని దూత మన కోసం దేనికోసం పంపబడ్డాడు? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఒకడు నాకు సహాయము చేయ వచ్చేను. ఎక్కడి నుండి? ప్రభుత్వం నుంచా? గట్టిగా చెప్పండి. ఈ భూ సంబంధమైన వారు కాదు నా కొరకు పంపబడింది. నా కొరకు పంపబడింది, నాకు సహాయము చేయటానికి నా కొరకు పంపబడింది ఎవరో తెలుసా? పరలోకము నుంచి పంపబడ్డారు. హల్లెలూయా. దేవుని సహాయం మనకి ఎక్కడి నుంచి అవుతుందంటే పరలోకముల నుంచే దిగొస్తూ ఉంది. మరి ఈరోజు ఈ మాట వింటున్న మీ జీవితంలో ఏది మిమ్మల్ని ఎదిరిస్తూ ఉందో? నిజమేనండి, ఈ రోజుల్లో చాలా ఎదిరించేవి ఉన్నాయి. ఎన్ని ఎదిరించేవి ఉన్నాయి? ఈరోజు రోగాలు ఎదిరిస్తూ ఉన్నాయి, అవునా కాదా? మనం ఎంత జాగ్రత్తగా ఉందామన్నా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక రకంగా ఏమండి మన జీవితంలోకి వచ్చి మనల్ని వేధిస్తూనే ఉన్నాయి. ఎన్నో రకాల బలహీనతలు మనల్ని ఎదిరిస్తూ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు తీరవు, కుదరవు, సమస్యలు ఎదిరిస్తూ ఉన్నాయి. అమ్మయ్య ఒకటి దాటాములే అనుకుంటూ ఇంకొకటి దాటామంటే మరొకటి దాటామంటే ఇంకొక దిక్కు నుంచి ఒక మాటలో చెప్పాలంటే ఎదిరించే జీవితకాలం అంతా ఎదిరించడమే సరిపోతూ ఉంది. ప్రశాంతంగా బ్రతికేదాకా ఎప్పుడూ కనపడట్లా. కానీ వీటన్నిటి మధ్య సహాయం చేయటానికి నేను నీ కొరకు పంపబడ్డాను. ఈరోజు వర్తమానం అదే. నేను నీ కొరకు పంపబడ్డాను. ఈ బలిపీఠం నుంచి పలుకుతున్న దేవుని మాట ఇదిగో నీ కొరకు ప్రతి ఒక్కని కొరకు దేవదూత సహాయముకై పంపబడి ఉంది. నమ్మిన వారు మాత్రమే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎంత క్లారిటీగా స్పష్టంగా రాయబడి ఉందో. ఏమి ఎదిరిస్తూ ఉన్నాయి? బైబిల్లో చాలా మాటలు రాయబడి ఉన్నాయి. అపవాది ఎదిరిస్తున్నాడని, అపవాది తంత్రములు ఎదిరించాలని ఇలా గమనించుకుంటూ వెళితే లోక సంబంధమైన అనేకమైనవి ఎదిరిస్తున్నాయని అంటూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి 1:28. ఫిలిప్పీ పత్రిక 1:28. నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక. చాలు. ఏ విషయాల్లో మిమ్మల్ని ఎదిరిస్తున్నాయో వాటికి మీరు బెదరొద్దు. నా మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. అది కుటుంబ పరిస్థితులైనా, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థిక, చదువు, ఏ స్థితిలో అయినా ఎదిరించే వాటికి మీరు చెప్పండి గట్టిగా, భయపడడం కాదు అక్కడ రాయబడిన మాట, బెదరొద్దు. అమ్మో ఈ రోగం నన్ను ఏం చేసేస్తుందో, అమ్మో ఈ ఆర్థిక సమస్యలు నన్ను ఏం చేసేస్తాయో, అమ్మో ఈ కుటుంబ సమస్యలు నన్ను ఏమి చేసేస్తాయో. బెదిరిపోవద్దు. ఎందుకని? నిన్ను ఎదిరించుచున్న వాటిలో నుంచి నీకు సహాయము చేయటానికి పరలోకములో నుంచి దూత పంపబడి ఉంది. హల్లెలూయా. నేను ఎంత చదివినా నాకేం అర్థం కావట్లేదన్నా, నాకేమి గుర్తుండట్లేదన్నా, పరీక్షలు ముందుకు వచ్చేసినాయి, నాకు భయం వేస్తుందన్నా. ఎందుకు భయం? ఈరోజు చెప్పిన మాట కొట్టే, నీవు సోషల్ అంటే నీవు
సైన్స్ అంటే నువ్వు మాట్లాడరేంటి, మ్యాథ్స్ అంటే నువ్వు, ఇంగ్లీష్ అంటే నువ్వు, వాళ్ళే మాట్లాడతారు కొంతమంది అర్థంగా ఉండవు. మరి నిజమే కదా, దేనికి బెదిరిపోతా ఉన్నావు? ఆ పరీక్ష అంటే చాలంట 102 జ్వరం. మరి వాస్తవమే. నాకు 2 అక్కలు, చిన్నక్క ఎగ్జామ్స్ రాసే ముందు కంపల్సరీ హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని, ఉన్నది చెప్తున్నా కాబట్టి మాట్లాడతా కూడా. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయేది డాక్టర్ దగ్గరికి. ఆయన అసలు చూసే కూడా వాడేవాడు కాదు, చూసేవాడు కాదు. ముందు ఎలాగ నాకు సెలైన్ పెట్టండి అనేది. ఇదేంటమ్మా, నేను కదా నిర్ణయించాల్సింది ఏం పెట్టాలో, నీకు ఏం మందు ఇవ్వాలో, ఏం చేయాలో. భయం ఇంక అంతే సంగతి. నీరసం అయిపోయేది. సెలైన్ పెట్టించుకుని పరీక్షలు రాసి వస్తూ ఉండేది. భయం, పరీక్షలు అంటే భయం. కొంతమందికి భయం. మరి ఫిబ్రవరి వచ్చింది, ఇప్పటికే పరీక్షలు ప్రారంభించబడతా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. భయం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తబోయారు. మరి నిజమే కదా, భయమే. 10వ తారీఖు వర్తమానం ప్రభు ముందుగానే తీసుకుని వచ్చాడు. పిల్లలారా, రేపు మీ కొరకు, నేను నాకు చెప్పడం మర్చిపోయా, గ్రూపులో పెడతా. రేపు పిల్లల కొరకు 7 సార్లు ప్రార్థన చేయడం జరుగుతుంది పరీక్షల కోసం. ఫిబ్రవరి మాసంలో ప్రతి సంవత్సరం మనం ప్రార్థించి దేవుని చేతిలో పెడుతూనే ఉన్నాం. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. నిజమే, భయం. ఇప్పుడు అంటారు, ఎదిరించు వాటికి నీవు బెదిరిపోవద్దు. వాళ్ళు ఏం చేస్తారేమో, వీళ్ళు ఏం చేస్తారేమో, ఎవరేం చేయగలుగుతారు? ఎందుకని బెదరొద్దు అంటున్నాడనంటే, నీ కొరకు నీకు సహాయం చేయటానికి ఇదిగో దేవదూత పంపబడి ఉన్నాడు. మరి ఈరోజు ఏ స్థితిగతుల మధ్య నీవు జీవిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఏ విషయంలో మీరు బెదిరిపోతున్నారో ధైర్యం కలిగి ఉండండి. మీకు సహాయము చేయటానికై దేవదూత మీకు పంపబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, ఈరోజు ఎన్ని రకాల పరిస్థితుల్లో మనిషి భయపడుతున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉందామన్నా అది కుదరట్లా. వాస్తవం. ఎన్నో రకాల పరిస్థితుల చేత మనిషి ఎదిరించబడుతూనే ఉన్నాడు. నాకు దేవుని సహాయం కావాలన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి, కాస్త బిగ్గరగా. ఒకడు నాకు సహాయము చేయ వెళ్ళేటప్పుడు ఆ మాట అండర్లైన్ చేసుకుని ప్రార్థన చేసుకుని ఆ మాట మనసులో పెట్టుకుని వెళ్ళండి. ఒకడు నాకు సహాయము చేయ. మొదటి 2 ఎగ్జామ్స్లో బాగానే సహాయం చేశారన్నా, నాకు అర్థం కానివి కొంచెం క్లూ ఇచ్చారన్నా, కానీ 3వ నుంచి వచ్చాడన్న ఒకడు, ఆడు మరీ మొండిగా ఉన్నాడన్నా, తల తిప్పితే ఊరుకోలేదన్నా. మరి ఎందుకు ఊరుకుంటాడు? కానీ ఒకడు నాకు సహాయము చేయ. మాట్లాడరేంటి? మనమున్న పరిస్థితుల్లో, మనం ఎదుర్కొంటున్న వాటన్నిటిలో ఏవి మనల్ని ఎదిరిస్తున్నాయో వాటన్నిటిలో నుండి సహాయము చేయ ఒకడు వచ్చి ఉన్నాడు. ఈరోజు ఈ వర్తమానం మీ మదిలో ప్రభు స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఎక్కడున్నాడు? బండి మీద ఎక్కించుకెళ్తా. ఎక్కడున్నాడు? కలిసి తీసుకెళ్తా. ఎక్కడున్నాడు? సహాయం చేయటానికి ఎక్కడున్నాడు? నీ పక్కనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కంటికి కానరాకపోవచ్చేమో కానీ ఒక మాట ఈ బలిపీఠం నుంచి పలుకుతున్న మాట ఒకటే, ఇదిగో పరలోకపు దేవదూత నీతో కూడా పంపబడి ఉంటున్నాడు. నీ కొరకు పంపబడిన వాడు నీతో కూడా ఉంటాడు. ఆయన నీకు, నాకు, మనందరికీ సహాయము చేయునుగాక. ఏ సహాయము కొరకు ఏ వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడో ఆ సహాయాన్ని నిశ్చయంగా దేవదూత చేత మనము అందుకొందుముగాక. కాస్త బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నేను దాటి వెళ్ళిపోతున్నాను. ఆదికాండం 24:7. ఆదికాండం 24:7. ఎందుకు పంపబడ్డాడంట? ఒకటి, ఎందుకు పంపబడ్డాడు? సహాయం చేయటానికి. 2వ మాట, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. 40 అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా
తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గనుక. చాలు. ఈరోజు బిల్ గేట్స్ అని ప్రపంచంలో పలకబడుతున్న వారు ఉన్నారే, అటువంటి స్థాయి అబ్రహాముది. చాలా ధనవంతుడు, చాలా ధనవంతుడు. ధనవంతుని వివాహాలు ఎట్టా ఉంటాయో మనకు తెలుసు. మన దేశంలో గత సంవత్సరంలో జరిగింది. ఈ సంవత్సరమా గత సంవత్సరమా? లాస్ట్ ఇయర్ జరిగింది, మనం చూసాం. ఓహో, డబ్బున్నాళ్ళు అటు చేసుకుంటారు, ప్రధానులను పిలుస్తారు, దేశంలో ఉన్న వాళ్ళు ఏమంటారు వాళ్ళని సెలబ్రిటీని పిలుస్తారు, చాలా చాలా పెద్దవాళ్ళని పిలిచి జరిగించుకుంటారు. అవి మనం చూస్తున్నాం. ఇప్పుడు అబ్రహాం ఇంట వివాహ కార్యక్రమం, కొడుకు, ఒక్కగానొక్క కొడుకు. వివాహానికి ఎంత ఆర్భాటం ఉండాలో మనందరికీ తెలుసు. ఒక ఆలోచన వచ్చింది, తన కొడుకు వివాహం చేయాలని. నా మాటలు వినాలి తల్ల పైకెత్తి. వచ్చిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని పిలిచాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ, దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలవండిరా. ఎవరిని? వివాహాలకు ఎవరిని పిలుస్తారు? అదేనండి, మీకు తెలుసుగా, మనసులో అనుకుంటున్నారు ఏంటది. మరి అప్పుడేమో ఫోన్లు లేవు కదా, యాప్లో కొట్టి అన్నీ అప్లోడ్ చేసి ఎవరెవరిని చూసుకోవడానికి. కాబట్టి ఒక చిట్టా వేసుకుని అబ్రహాం గారి ఇంటికి వచ్చారు. అందరూ పుస్తకాలు తీసుకొచ్చారు. అబ్రహాం గారు చెప్పింది వినగానే సగం మంది వెళ్ళిపోయారు. బాబు, మీ ఇంటికి తీసుకురాగలిగినంత స్థితి నా దగ్గర సంబంధాలు లేవు, నేను వెళుతున్నానని కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది చూపారు కానీ అంతగా నచ్చల, అబ్రహాంకి నచ్చల. సరే, చివరికి ఒక నిర్ణయం. ఏంటి ఆ నిర్ణయం? ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇవన్నీ చూసి చూసి ఇసుకుపోయాను, వాడిని పిలువ ఒకసారి. ఎవరిని? మాట్లాడరేంటి? ఎవరిని? మీరు ఎలియాజర్ అంటారు, నేను ఎలియాజర్ అనను. నేను ఏమంటారంటే పెద్ద దాసుడు అంట. ఆ పన్నోడిని పిలవండిరా. పన్నోడిని, పెద్ద పనోడు అంటే గుమస్తా, అందరినీ చెప్పి చేయించేవాడు. పనోడిని పిలిచాడు. ఇప్పుడు చాలా సంబంధాలు చూశాను, నాకేం నచ్చట్లా. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే ఆల్రెడీ వచ్చిన ఈ సంబంధాలు వచ్చాయి. ఇక్కడున్న వీళ్ళు నాకు వద్దు, నా ఊరెళ్ళు, నా గ్రామానికి వెళ్ళు. అబ్రహాం ఊరు పేరు అమ్మా ఊరే. అబ్రహాం ఊరు పేరు ఊరే. మీరు ఆదికాండం 12 కదా, 12లో చదివితే అతను ఊరి పేరు రాయబడి ఉంది అక్కడ. ఇప్పుడు ఇవన్నీ తీసిచ్చే సమయం కాదు. అబ్రహాము తన సొంత గ్రామస్తుల్ని, సొంత వారిని అందరినీ విడిచి ప్రయాణమై బయలుదేరాడు. తర్వాత చదువుకోండి. మా ఊరెళ్ళు, వెళ్ళిన చోట మా బంధువులు ఉంటారు, అక్కడ కనబడి వాళ్ళతో మాట్లాడి ఇస్సాకుకి సంబంధించిన ఒక చక్కని కుమార్తెను తీసుకురా, నా ఇంటికి వచ్చే కోడలు ఎలాగుంటాలో నీకు తెలుసు. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా మీ పిల్లల కొరకు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అటువంటి బాధ్యతలు అప్పగిస్తారా? అమ్మగారు, నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉందండి. అవునా? నా నెంబర్ ఎత్తా కానీ ముందు వాళ్ళని ఏం పెట్టమనాలి? ఫోటో పెట్టమను, తర్వాత వాళ్ళ డీటెయిల్స్ పెట్టమను. హైట్ ఉన్నారా, వెయిట్ ఉన్నారా? వెయిట్ అంటే తెలుసుగా, వెయిట్. ఆ తర్వాత కావాల్సిన చదువు ఉందా, కావాల్సిన ఉద్యోగం ఉందా, అన్ని రకాలుగా చూసుకుని మళ్ళీ ఆ ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఉన్న వాళ్ళని కనుక్కొని పెళ్ళంటే ఏమనుకున్నారు, ముందు 10 తరాలు అటు 10 తరాలు, ఇన్ని రకాల పరిస్థితులను చూసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ కాల పరిస్థితి, అవునా కాదా? కానీ పనివాడికి, ఒక కోటీశ్వరుడి ఇంట్లో కోడలు తేవటానికి బాధ్యత అంతా ఆ పనివాడికి. ఆ పనివాడు ఆ బాధ్యతను భుజాల మీద పెట్టుకుని ఒక ఆలోచన చేశాడు. ఏమని తెలుసా? నాకున్న జ్ఞానం ఎంత, పనోడిని. నాకున్న చదువు ఎంత, పనోడిని. నేను అవన్నీ చూడగలుగుతానా? యజమాని నీ ఇంటికి తీసుకువచ్చే కోడలు ఎలా ఉండాలి? కాబట్టి దయచేసి ఎవరైనా పెద్దల్ని ఎవరైనా పంపు, కృపానిధులు లాంటి వాడిని, కొంచెం సంఘ పెద్ద కాబట్టి చెప్తున్నా, రవి బ్రదర్ లాంటి వాళ్ళని ఎవరైనా పంపు. నేను ఒక్కడిని వెళ్ళి ఏం మాట్లాడుకొస్తాను, పెద్దల్ని ఎవరైనా పంపు అని అక్కడ రాయబడకపోయినా అక్కడ జరిగిన విషయాన్ని కొంచెం లోతుకు వెళ్ళి ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే. నాకున్న జ్ఞానం ఎంత, నేను పనివాడిని, నా యజమానుని నీవు దేశంలోనే పేరు ప్రఖ్యాతి చెందినవాడివి,
నీ ఇంటికి కోడలను తీసుకురాగలనంత జ్ఞానం నాకుందా? నాకు లేదు కదా. ఎవరినైనా పంపు అని అంటే, నేను ఈ భూ సంబంధమైన వారిని పంపటం వల్ల ఏ ప్రయోజనము లేదు. కానీ ఇదిగో నాకు పెద్ద ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? మాట్లాడరేంటి? ఎవరు చెబుతారా గట్టిగా? హల్లెలూయా. ఎవరా పెద్ద? ఆ పెద్ద నీకు ముందుగా, మనం చదివిన 40 వచ్చిన మాట అదే రాయబడి ఉంది. యెహోవా నీకు ముందుగా తన దూతను, ఎవరిని పెద్దగా ఎంచుకున్నాడు? దేవుణ్ణి. నాకు పెద్ద ఒక ఆయన ఉన్నాడు, ఆయనను చూచాను, ఆయన స్వరాన్ని విన్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో స్నేహము చేస్తూ, అబ్రహాము దేవునికి స్నేహితుడిని రాయబడింది కదా. ఆ స్నేహము చేస్తున్న ఆ పెద్ద ఆయన నీకు ముందుగా తన దూతను పంపుతాడు. హల్లెలూయా. పంపి ఏం చేస్తాడు తెలుసా? నా ఇంటికి ఎవరిని రావాలో ఆ దూత ఆమెను సెలెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. కార్యం సఫలమవుతుంది. ఇక్కడ ఇంకొక ఆలోచన, నా మాటలు వినాలి. నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఎవరు వచ్చారు అక్కడికి? ఎవరు వచ్చారు? రెబెకా వచ్చింది. రెబెకా. నేనంటే నీళ్లు చేదుకుని వేళకు అందరు రావాలి కదా, సిస్టర్లు అందరూ. రెబెకా ఒకటే ఎందుకు వచ్చింది? నీళ్ళు అయిపోయినాయా? అందరు రావాలి కదా. ఓ 10 మంది వచ్చి ఆ 10 మందిలో ఒకళ్ళని సెలెక్ట్ చేయటం కాదు. అక్కడ రావటమే. ఎవరిని తీసుకొచ్చాడు? మాట్లాడాలి. ముందే కాచుకున్నారు నీటి బావి దగ్గర. ఎవరైనా వస్తారని చూస్తుంటే రావటం ఎవరిని తీసుకొచ్చాడు? నేనంటాను దేవుని సేవకునిగా, నేనంటాను విశ్వాసంతో, నేనంటాను దేవుని విశ్వాసం కలిగిన ఒక వ్యక్తిగా, ఇదిగో ఆమెను దైవ నిర్ణయంలో ఉంది కాబట్టి మిగిలిన వారిని ముందుగా పంపబడిన దూత ఆపాడు. ఆమేన్. హల్లెలూయా. జ్వరాన్ని తెచ్చాడో, వాంతులు తెచ్చాడో, ఏం పెట్టాడో, బావి దగ్గరికి ఏం పట్టుకుని, కొండ పట్టుకుని ముందుగా ఎలియాజర్ ముందుకు చేరకుండా మిగిలిన వారిని ఏం చేశాడు ఆయన? ఇంకెవరు రాలేదంటే రెబెకానే వచ్చింది. మరి నీళ్లు చేదుకుని వేళకు స్త్రీలు వచ్చే సమయానికి స్త్రీలందరూ రావాలి కదా, ఊళ్ళో వాళ్ళందరూ. మరి ఆమెను మాత్రమే ఎందుకుంటే దూత, ఒక్క పెద్ద ఆయన నమ్ముకున్నాడు. ఆ దూత ముందుగా పంపబడి ఎవరిని ఎలియాజర్ ముందుకు తీసుకురావాలో, ఏమండి, ఆమెను మాత్రమే తీసుకుని వస్తూ ఉన్నాడు. నేనంటాను దేవుని సేవకునిగా, మన కొరకు పంపబడే దూత చేసే కార్యం ఏంటో తెలుసా? మనం ఎదురు చూస్తున్న కార్యాన్ని సఫలపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఉద్యోగంలో అయినా, నీకు రావాల్సిన ఉద్యోగం ఎవరికి వెళ్ళనివ్వడు, వాళ్ళని ఆయన ఆపును గాక. నీ వ్యాపారం ఏదైతే నీకు సక్సెస్ అవుతుందో అది నీకు అడ్డుగా ఉన్న వారిని దేవుడు దాని జోలికి రానివ్వడు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయ లోతులకు వెళ్ళి మనం ధ్యానిస్తే ప్రతి విషయాన్ని మనకు అర్థమయ్యే భావం ఒకటే. యెహోవా నీకు ముందుగా పంపుతాడు. రాజు దగ్గరికి వెళ్ళి తీసుకోనా, పెద్దలని లేదా అధికారు, వాళ్ళెవరో అనవసరం, భూ సంబంధమైన వారిని కాదు, యెహోవా నీకు ముందుగా పంపుతాడు. అబ్రహాము పలికిన మాట. యెహోవా నీకు ముందుగా పంపుతాడు తన దూతని. ఆయన నీకు ముందుగా పంపుతాడు దూతని. దాంట్లో ఏదో చదివేసి నామమాత్రకంగా యెహోవా దూతను పంపేనో అయిపోయింది, ఒక అధ్యాయం పూర్తి చేసేసుకున్నా, అయిపోయింది. ఇంక అక్కడ అందులో చదివితే ఉపయోగం ఏముంది? ఒక పనివాడికి గొప్ప బాధ్యత అప్పగించినప్పుడు ఆ పనివాడు ఏం అడుగుంటాడు? ఆ పనివాడిని అడిగితే అబ్రహాము ఎందుకు ఆ మాట ఉపయోగించాడు? దేవుడే నీకు ముందుగా పంపుతాడు అని. నాకు పెద్దవాళ్ళు ఎవరు లేరయ్యా, నా పెద్దవాడు నేను ఆరాధిస్తున్న దేవుడే నాకు పెద్ద. ఆయన నీ కార్యాన్ని సఫలపరచడానికి, నా జీవితంలో మేలు కలగటానికి ఆయనే దూతను పంపుతాడు. ఆ దూతే నీ జీవితంలో నేను ఎదురు చూస్తున్న కార్యాన్ని సఫలపరుస్తాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈ ఆదివారమున ప్రభు పేరిట పలకాలనుకున్న మాట కూడా దేవుని సేవకునిగా, ఇదిగో దేవుని ఆత్మలో నీ కొరకు పంపబడే దూత నువ్వు పెద్దగా ఎంచుకుంటే, అల్పంగా కాదు, కూర్చో, నుంచో, ఎత్తుకో, నడిపించు, ఎగిరించు అనేది కాదు దూత అంటే.
నిజమే కదా. ఆ రాయి వస్తుంది రాయిది, ఆ బస్సు వస్తుంది బస్సు, ఇవన్నీ కాదు, చిన్నపిల్లల ఆటలు కాదు ఇవి. నిజమే కదా. మనకు పరలోకం నుంచి నేను నీ కొరకు పంపబడ్డాను. ఆ మాట ఎంత గొప్ప మాట. దేవదూత మన కోసం పంపబడ్డమా? భూలోక ప్రజల కొరకు. అవును. దేనికోసం అనంటే నీ కార్యాన్ని సఫలపరచడం కోసం. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు ఎదురు చూచే కార్యం ఏదైనా దూత ముందుగా వెళ్ళి కార్యము సఫలపరచునుగాక. ఆగండి ఇంకా అవలా, అక్కడ ఇంకా అవలా. ఏమండి, ఒక సహోదరికున్న కెపాసిటీ, ఒక సిస్టర్కు ఉన్న కెపాసిటీ 1, 2, 3, 4 సార్లు దిగ్గలుగుతుంది. కానీ పనివారికి పోసింది, ఎలియాజర్కి పోసింది, ఒంటెలన్నిటికీ నీళ్లు చేదికి పోసే అంత కెపాసిటీ అంటే బలం, శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి? ముందుగా పంపబడిన దూత ఆమెకు ఆ బలాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే అదిగో అతని దృష్టిలో పడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కార్యం మాత్రం సఫలమవుతుంది. అది ఎదుటి వెళ్ళి చేసే వారి విషయంలో అయినా, మన జీవితంలో చేసేది ఏదైనా మనం ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నామో ఆ కార్యం సఫలమవ్వటానికి ఏమండి దూత పంపబడి ఉన్నాడు. ఈరోజు నేను నీ కొరకు పంపబడి ఉన్నా. దేనికోసం? ఉదయం లేవగానే కళ్ళు తెరవగానే కుర్చీలో దేవదూత కూర్చుని ఉందా అనుకుందాం. ఎవరు నువ్వు? నువ్వు 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా, పట్టుకుని లాగుతున్నావు ఆయన కాళ్ళని, కార్యం చేయరు యాకోబులాగా అసలు వదలకుండా గుంజుతున్నావు కదా, అందుకని నీకు సహాయం చేయమని పంపించాడు ఆయన. ఎవరో? ఇంకా ఆ దూత కనబడగానే ఎందుకు వచ్చావు అని అంటే ఆ దూత అంటుంది, ఒకటి నీకు సహాయం చేయటానికి, హల్లెలూయా. రెండోది నీ కార్యం సఫలపరచడానికి. ఎలా చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు, కానీ వాస్తవం మాత్రం ఒకటి, కార్యం మాత్రం సఫలమవుతుంది. గత 22 సంవత్సరాలుగా నా కొరకు పంపబడిన దూత ఆయన కార్యాన్ని చేస్తానే ఉంటున్నాడు. హల్లెలూయా. నేను ఏది తలపెట్టినా, అది సేవ అయినా, అది ఏదైనా, ఏమండి ఆయన నడిపించే మార్గాలు అవి నా కనులకు వెనక తిరిగి చూస్తే మన వల్లేనా అయ్యే ఇవన్నీ అనిపిస్తుంది నాకు. నిజమే. మరి ఎందుకనంటే దూత పంపబడి కార్యాలన్నీ ఏం చేస్తున్నాడు చెప్పాలి. సేవకుడు మాత్రమే కాదండి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి విశ్వాసికి అదే చెప్తున్నాను. మనమేమో సామాన్యులం కావు. మరలా చెప్తున్నా, సామాన్యులం కావు. సృష్టికర్తైన దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనకున్న ఘనత అది, దేవుని బిడ్డలం. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు పిఎం సిఎం వీళ్ళు కాదు పంపబడేది. చెప్పండి కాళ్ళకు రాయేను తగలకుండా మాట్లాడరేంటి? మనల్ని ఎత్తి పట్టే దేవదూతలు మన కొరకు పంపబడతా ఉన్నాయి. ఈరోజు ఈ మాటలు నమ్మి విశ్వసించి వెళుతున్న ప్రతి ఒక్కరిని పట్ల నా ప్రభు తన కార్యాన్ని సఫలపరచునుగాక. ఈ మాట ఎవ్వరి మనసులో అయినా అల్పంగా ఉంటే దూత ఇక్కడే ఉండిపోనుగాక. మీ దూత ఆమెను చెప్పారు. మరి నిజమే కదా, నమ్మలేదుగా మీరు నమ్మలేదు కదా. నీ కొరకు ఆయన వాక్కు తీసుకొచ్చాడు. నేను నీ కొరకు పంపబడి ఉన్నా. ఎందుకు వచ్చావు? నీకు సహాయం. ఎందుకు వచ్చావు? నీ కార్యం. నువ్వు నమ్మట్లేదుగా, వెళ్ళు నువ్వు. ఇంకా దేవుని మాట విశ్వసించనప్పుడే కదా అది కార్యం జరిగేది. నమ్మినప్పుడే కదా కార్యం జరిగేది. యేసు ప్రభు వారి దగ్గరికి చాలామంది వచ్చారు, కానీ కొంతమంది దీవించబడ్డారు, కొంతమంది ఆశీర్వదించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? నమ్మి విశ్వసించిన వాడు కార్యాన్ని పొందుకున్నాడు. ఒకే మాట, నీ కొరకు పంపబడిన దూత నీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. ఇంకా ఇందులో ఇంకొక సందేహం ఏమీ లేదు. ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఎలా జరిగిస్తాడో మనకు తెలియదు. కార్యం మాత్రం జరుగునుగాక. ఆమేన్. ఇంకా లోతుకి వెళ్ళి ధ్యానిస్తే ఇంకా చాలా విషయాలు నేర్చుకోవచ్చు, కానీ ఇప్పుడు సమయం కాదు. ప్రతిదీ మనం ఆలోచిస్తే ముందుగా వెళుతున్నాడు. వెళ్ళి ఏం చేస్తాడు? వంట చేసి పెడతాడా? నిజమే కదా. మా సిస్టర్లు ముందు వచ్చేస్తారండి.
మా బ్రదర్లు ముందు వచ్చేస్తారండి, సౌండ్లు వాళ్ళు పెట్టేసుకుంటారు, వంటలు వాళ్ళు వండేసుకుంటారండి. ముందుగా వచ్చి ఏం చేస్తారు బ్రదర్ల సిస్టర్లు అంటే అన్నీ వండేసుకుంటారంట. ఆ పాస్టర్ గారు చెప్పే మాట అన్నీ రెడీ చేసేస్తారంట. ఇప్పుడు దేవదూత గారు ముందుకు వెళ్ళిపోయి మనం ఆదివారం అలసిపోయి ఉన్నాం, ఇంటికి వెళ్ళగానే ఏం చేసి ఉంచుతాడు? ఏం మాట్లాడరు? బిర్యానీ చేసి ఉంచుతాడా? దేవుని మాటను చాలా స్వల్పంగా అల్పంగా ఆలోచించే ప్రజలు ఉన్నారు కాబట్టి దేవుని మాట ఆదిమ సంఘంలో జరిగినట్లుగా ప్రభావితమై ఈరోజు సంఘంలో కార్యాలు జరగట్లా. బైబిల్లో లోపం లేదు, చెప్పే పాస్టర్ గారిలో లోపం లేదు, వినే విశ్వాసంలోనే లోపం. ఎందుకంటే ఆ మాటను నమ్మలేకపోతున్నారు. నమ్మిన వారేమో ఆ మాటను పట్టుకుని అభివృద్ధి చెందుతూ కార్యాల చేత నడిపించబడుతూనే ఉన్నారు. హల్లెలూయా! కాస్త బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్కు వింటున్న మీ జీవితంలో కూడా దేవుని మాట మీద నమ్మిక కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా కోసం పంపబడిన దూత గంతులేస్తున్నాడు. మా వాడు నమ్మాడు, నా వాడు నమ్మాడు, ఇంకా కార్యం జరిగించాలి. ఏ కార్యం జరిగిస్తాడో నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజంగా ఎవరి కోసం? నేను ఉట్టిగా నోటి మాటలేం చెప్పట్లా, బైబిల్లో రాయబడిన మాటే కదా. రక్షించబడిన వారికి అనుగ్రహించబడిన దూతలు మీరు కారా? ఎన్ని లేఖనాలు చూపించాలి ఈరోజు? దేవదూతలు మన కోసం పంపబడుతున్నాయని, దేవదూతల పరిచర్య ఒకటి ఉందని. దాన్ని మర్చిపోతున్నాం కాబట్టే ఈరోజు ఆ దూతల పరిచర్యను మనం పొందుకోలేకపోతా ఉన్నాం. తిరిగి మరలా ఈరోజు దేవుని సేవకునిగా చెబుతున్నాను. ఇదిగో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఆయన తన దూతను మనకు ముందుగా పంపి కార్యమంతటిని సఫలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమయ్యే భావంలో చెప్పాలంటే, ఏమండి, డబ్బులు ఎదుట ఆయన ఇవ్వాలనుకోండి, ముందుకు ఆయనకి ఏమవ్వాలి? మాట్లాడరండి, మీకు అర్థం కాల. మీకు డబ్బులు ఇవ్వాలి ఒక ఆయన. ఆ డబ్బులు ఆయన మీకు ఇవ్వాలనంటే ముందు దూత వెళ్ళి నెత్తి మీద ఒకటి ఇచ్చి ఎత్తావా సత్తావా అంటాడా? కాదు. ముందు ఆయనకి డబ్బులు వచ్చే మార్గాన్ని తెరిచి ఆ డబ్బులు ఆయనకి సమకూరుతాడు. ఆమేన్. ఆయనకి ఇచ్చే మనసునిచ్చి నీకు ఇప్పిస్తాడు. ఆమేన్. అమ్మాయి ఎప్పుడైనా అర్థమైందా? ఇప్పుడు ఆమె బిందులు కడవబట్టుకుని అన్ని నీళ్లు తోడింది అంటే ఒక స్త్రీ కెపాసిటీ, ఆమెకున్న బలం, ఆమెకున్న పరిస్థితి సాధ్యమవుతుందా? ఒక ఒంటె ఎన్ని బిందులు నీళ్ళు తాగుతుంది? మరి ఎందుకు ఆమెకు అంత బలం వచ్చింది? ఇంటి దగ్గర వచ్చేటప్పుడు ఏమైనా బూసి తాగొచ్చిందా? లేదండి, దేవదూత చేత ఆమె బలపరచబడతా ఉంది. ఎందుకంటే అబ్రహాము ఇంట కార్యం జరగాలి. అబ్రహాము విశ్వాసం, అబ్రహాము నమ్మిక, అబ్రహాము కొరకు పంపబడిన దూత ఏమండి ఆమెను బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆమె ఆ గొప్ప కార్యాన్ని చేయగలిగింది. అంత గొప్ప కార్యం జరిగింది కాబట్టి ఎలియాజరు చూపులో పడింది. ఎలియాజరు చూపులో పడింది కాబట్టే ఇంటికి వెళ్ళాడు, మాట్లాడాడు, దేవుని చిత్తం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన కొరకు పంపబడిన దూత ద్వారా మన కార్యము సఫలమగునుగాక. మూడో మాట చూడండి. 1, నేను నీ కొరకు నీ యొద్దకు దేనికోసం? 2, కార్యం. ఆఖరి మాట చూడండి. మత్తయి శుభవర్తమానం 13వ అధ్యాయం 41-43. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. ఈరోజు వర్తమానం అదే, పంపబడటం. దేనికోసం? సహాయం చేయడం కోసం. 2, దేనికోసం? కార్యాన్ని సఫలపరచడం కోసం. 3వ మాటగా, ఇదిగో నేను నీ కొరకు పంపబడ్డా, నీ యొద్దకు పంపబడ్డా. దేనికోసమో తెలుసా? ఎందుకు పంపుతున్నాడు ఆయన? దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి. ఎక్కడుంది దేవుని రాజ్యం? ఆయన రాజ్యములో నుండి అంటే పరలోకం కదండి అంటారు కొంతమంది. ఏమంటే పరలోకంలో దుర్మార్గులు ఉంటారా? పరలోకంలో ఆటంకాలు ఉంటాయా? మరి ఎందుకు ఆ మాట అన్నాడు? మరలా పంపడం దేనికి? పరలోకంలో అక్కడే కూడా దేవదూతలు ఉండేవి. దేవుని వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని
దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. 42, అక్కడ ఏడుపును పండ్లు కొరటయు ఉండును. 43, అప్పుడు ఎప్పుడు దూత పంపబడి దేవుని రాజ్యములో ఉన్న ఆటంకాలను, దుర్నీతి పనులను బయటికి వెళ్ళగొట్టినప్పుడు నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వాళ్ళే తేజరెళతారు. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి. నా మాటలు వినండి, నేను వివరిస్తాను. దేవుని ఆత్మలో దేవుని రాజ్యం, ఆయన రాజ్యం అంటే సంఘం అండి. భూలోకంలో ఉంది ఆయన రాజ్యం, సంఘం. అందుకనే రాజ్యవ్యాప్తి అంటారు. రాజ్యవ్యాప్తి అంటే సంఘవ్యాప్తి. జీవము గల దేవుని సంఘములో నీతిమంతులు తేజరిల్లాలి. నీతిమంతులు ఎలాగ ఉండాలి? నీతిమంతులు అంటే ఇప్పుడు మరలా దాన్ని వివరించను. నమ్మిన వారందరూ, రక్షించబడిన వారందరూ నీతిమంతులని బైబిల్ చెప్తుంది. మరి ఆయన యందు విశ్వసించిన మన అందరం నీతిమంతులము. కాబట్టి నీతిమంతులైన మనము సంఘములో అభివృద్ధిపరచబడి ఆశీర్వదించబడి దేవుని చేత మేలు పొందుకుంటూ ఉండాలి. తేజరలటం అంటే అదే. నీతిమంతులు తండ్రి రాజ్యంలో తేజరలతారు. ఎప్పుడు? మనుష్య కుమారుడు తన దూతలను పంపి ఏం చేస్తాడంట? ఆటంకములన్నీ, ఇంకేమన్నాడు? దుర్మార్గములు అయిన వాటన్నిటినీ బయటికి తొలగించినప్పుడు అక్కడ నీతిమంతులు వర్ధిల్లటం ప్రారంభిస్తారు. హల్లెలూయా. నా మాటలు వినండి. ఇంకా ఎందుకు ఈ మాట రాయటం జరిగింది అంటే, ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో నమ్మి ఈరోజు ఆయన వెంబడిస్తున్న వారి జీవితంలో ఈరోజు ప్రజలు వర్ధిల్లటానికి, తేజల్లటానికి ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. ఆటంకములన్నీ అన్నాడు. అంతేనా? అక్కడ రాయబడిన మాట ఎక్కడ? 41. ఆటంకములకు సకలమైన వాటిని నీతిమంతుడు తేజరలటానికి ఎన్నో రకాల ఆటంకాలు. ఆయన వాడుకు చెప్పున ఒలీవ కొండకు వెళ్ళాను. దేనికి? కొండ మీద బిర్యానీ పెడుతున్నారా? ఈరోజు స్పెషల్ అదే కదా లోకానికి, ప్రార్థన చేయటానికి. ఎన్నిసార్లు రాయబడింది? వాడుకు చెప్పున ఆయనకు ఒక వాడుక. కొండ మీదకి వెళ్తాం ప్రార్థన చేయటం, కొండ మీదకి వెళ్తాం ప్రార్థన చేయటం. ఆయన వాడుకేంటో, ఆయన నడిచిన నడకేంటో, ఆయన జీవించిన విధానం ఏంటో, ఆయన అన్నీ మన ముందున్నాయి బైబిల్లో. మరి వాటినే కదా మనం చేతబట్టుకుని అడుగులు ముందుకు వేసి నీతిమంతులమై తేజరలాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుసరించవలసింది ఒకటే, మన పితరులు మనకు బోధించింది ఒకటే. లోకంలో ఎన్నో కల్చర్స్ వస్తూ ఉన్నాయి, కానీ క్రైస్తవుడు అనేవాడు అనుసరించవలసింది బైబిల్ కల్చర్ని. ఈ కల్చర్ అన్నటికీ మారదు. తరాలు మారినా, యుగాలు మారినా మారనిది బైబిల్ కల్చర్. ఈ కల్చర్ ప్రకారం అడుగులు వేస్తూ నీతిమంతులమై ప్రభు కొరకు తేజరలుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరో మనసులో అనుకుంటున్నాడట, చెప్పు పాస్టర్ గారు నగల కొంటమన్నది మీ అక్క అని. మరి నిజమేగా? ఇలా చెప్పు, ఎప్పుడు చూసినా పొట్టు చీర అంటుంది. నిజమే. ఏముంది ఈ లోకంలో? తుచ్చమైనవి, కంటికి కనబడేవి. నిజమే కదా? భక్తులు, దైవజనులు మనకు ఒక భక్తిని నేర్పెళ్ళారు. ఇప్పుడు ఆయన చూసిన వాళ్ళు, ఆయన బోధలు ఉన్నవాళ్ళు, ఆయన చేత నడిపించబడిన మన అందరం, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, అందరం ఓహో దైవజనుడు ఆత్మీయ తండ్రి ఇలాగూ ఉండాలి అని చూసాం, ఎదిగాం, పెట్టాం, ఆయన అనుసరించాం దేవుని కొరకు. అవునా కాదా? మాట్లాడండి. ఇప్పుడు ఆయన చూసిన మనం, ఆయన నేర్పిన అనుభవాలు చూసిన మనం, ఇప్పుడు కొత్తవేమైనా వస్తున్నాయి అనుకోండి వేదిక మీదకి, ఏంటంటే లాల్చీ కాకోకుండా నేను కూడా ఒక పంచి కట్టుకుని, ఒక టువాలు వేసుకుని, ఎందుకంటే పాస్టర్లు కొంతమంది ఉంటారు వేసుకుని కొంచెం విచిత్రంగా, ఎందుకంటే సమాజంలో కదా, మరి మామూలుగా ఉండకూడదు కదా, మరి దానికి తగ్గట్టుగానే ఉండాలి కదా అన్నట్టుగా నేను కూడా కొత్తగా ఏం కనబడుతుంది. ఇదేంటి, మనం చూసింది వేరు, ఇది కనబడేది వేరు. భక్తి ఏమైపోయింది? ప్రజలకు ఆటంకకరముగా ఉంటున్నవి లోకంలో ఎన్నో. మనం నేర్చుకుంది, మనం వింది, మనం చూచింది ఒకటి ఉంది. దానికి భిన్నమైనవన్నీ మన ఆత్మీయ జీవితాలకు ఏంటంటే అవి ఆటంకములైన సకలమైన వాటన్నిటినీ
తీసుకుని వీళ్ళు ఎక్కడ పడేస్తాడు ఆయన? అప్పుడు నీతిమంతులైన వాళ్ళు దేవుని రాజ్యములో, మందిరములో తేజరెడతారు. హల్లెలూయా. అక్కేమో మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, అయ్యా నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకో అయ్యా అని. వెంటనే ఇంకొక మాట పక్క నుంచి వినబడుతుంది, అర్ధరాత్రి 9 గంటలకు తలుపు కొట్టాడంట. తలుపు తీసిన ఆమెకు ఏమైంది? ఎందుకంటే భర్త ఫోన్లో పెట్టుకుని వింటూ ఉంటాడు. ఇంకేం వినబడుతుంది? ఆటంకం. సరే, భార్య భర్త వాక్యం చదువుకుంటూ ఉంటాడు, నూనె పోయాలి, తిరమాత దినుసులు వేయాలి. చెప్పండి, ఇంకేమేయాలి? మీ తెలుసు ఏమయ్యాలో. ఏమంటే వచ్చినవి వండొచ్చు కదా, కొత్త ఎందుకు లేనిపోయిన రోగాలు. పాపం ఆయన ఏంటి సొదా ఇంట్లో ఒక అరగంట బైబిల్ చదువుకోవటానికి, ఒక అరగంట, ఎన్ని ఆటంకాలు ఆత్మీయ జీవితానికి ఉన్నదే చెప్తున్నాను నేను. ఎన్ని ఆటంకాలు. నీతిమంతుడు తేజరలాలంటే మొదటిగా తనకు ఆటంకకరమైన వాటన్నిటిలో నుండి బయటికి రావాలి. హల్లెలూయా. అందుకనే పట్టణంలో ఇంత విశాలమైన మందిరాన్ని ఇచ్చాడు. నేను మరలా చెప్తున్నా, ఇంట్లో ఎవరికి ఆటంకంగా ఉన్న రండి, ఇదిగో ఇక్కడే ఉంటుంది తాళం. ఎక్కడున్నదో మీరు మమ్మల్ని కలిస్తే చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రశాంతంగా అసలు ఏ శబ్దం ఉండదు. పైకి వెళ్ళారు అసలు ఇంకే శబ్దం ఉండదు. ఆ పైన గదులు ఉన్నాయి. ప్రశాంతంగా అయ్యా ఒక పూట ప్రార్థన చేసుకుంటున్నారు. వచ్చి కొంతమంది ఒక రోజంతా ఉపవాసం ఉండి నీళ్ళలో కుదరనాళ్ళు ఆ గదిలోకి వెళ్ళి సాయంత్రం వరకు అంగలార్చుకుంటూ వస్తున్నారు. ఉరుకునే కట్టలేదు కదా, దేవుడు ఏది ఇచ్చినా దానికి ప్రయోజనకరంగానే ఉంచుతాడు కదా. హల్లెలూయా. ఆటంకకరమైనవి నీ జీవితంలో ఉండకూడదు. అవి తొలగినప్పుడే నీ జీవితం ఎలా ఉంటుంది? తేజరెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, నేను నీ కొరకు పంపబడ్డా దేనికోసమో తెలుసా? నిన్ను తేజరల చేయటానికి. ఆమేన్. నేను నడవలేకపోతున్నానయ్యా, నాకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, వద్దనుకున్న నా దగ్గరికి వస్తూ ఉన్నాయి, ఎన్నో నా జీవితాన్ని పాడు చేస్తున్నాయి, ప్రభు చేత నేను మేలు పొందుకుందాం అనుకున్నానుకల్లా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అంటాడు ఆయన, ఇదిగో ఆటంకకరమైన వాటన్నిటిని తొలగిస్తాను, నీతిమంతుడైన నిన్ను ఇదిగో దేనికి పంపబడ్డాను తెలుసా? నిన్ను తేజరల చేస్తాను. దేవదూతల చేత మనము తేజరలిదుముగాక. ఆమేన్. 3 మాటలు. 1, నేను మీ వద్దకు పంపబడ్డా దేనికోసం? 2, కార్యము సఫలపడడం కోసం. 3, ఆటంకములు తొలగించే ఆత్మీయతలో తేజరలటం కోసం. తేజరలుట అంటే దీవెన, ఆశీర్వాదం. అటువంటి కృప దేవదూతల చేత మనకు అనుగ్రహించబడును గాక. నేను మరలా చెప్తున్నా, నీ ఆత్మీయతను పాడు చేసేవి ఏవైతే ఉన్నాయి. కొన్నిసార్లు ఇరుక్కుపోతామండి, ఎంత తప్పించుకుందామన్నా కుదరదు, కొన్నిసార్లు ఇరుక్కుపోతాం. నిజమే మరి ఈరోజు దేవుని సేవకుడికి అదే చెప్తున్నాను, మన కొరకు పంపబడిన దూత మనకు సహాయం చేయునుగాక. మన కొరకు పంపబడిన దూత మన కార్యములు సఫలపరుచునుగాక. మన కొరకు పంపబడిన దూత ఆటంకమైన సకలమైన వాటిని, ఇంకోటి ఉంది అక్కడ, నేను దాన్ని వివరించలా. ఏంటిది? దుర్మార్గులైన వారందరినీ. దుర్నీతి అనక దుర్మార్గుల. దుర్నీతి అంటే నీతో ఒకటి ఉంటుంది, వాళ్ళకి నచ్చే నీతో ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి. ఇప్పుడు వివరించే సమయం కాదు, నేను ముగిస్తున్నాను. వాళ్ళందరినీ ఏ స్థితిలో అయితే లోక సంబంధమైనవి ఉన్నాయో వాటిని తొలగిస్తాను. ఆ తర్వాత అదే రాజ్యములో, అదే తండ్రి రాజ్యములో నీతిమంతులైన వాళ్ళు చెప్పండి తేజరిల్లుతారు. హల్లెలూయా. ఈ మాట ప్రభు మన పట్ల నెరవేర్చునుగాక. కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకోండి, ప్రార్థన. నేను నమ్ముతున్నా దూత పంపబడ్డాడు. అంగలారుస్తున్నాం కదా రాత్రింబగళ్ళు, మన కొరకే పంపబడ్డాడు. ఏం ఎదిరిస్తున్నాయి? రోగాల? ఏం ఎదురుస్తున్నాయి? సమస్యల? ఏం ఎదురిస్తున్నాయి నీ జీవితంలో? ఆర్థిక సమస్యల? భయపడమాక, నీకు సహాయము చేయడానికి దూత పంపబడ్డాడు. నేను నీ యొద్దకు పంపబడి ఉన్నాను. నేను నీ యొద్దకే, తమ్ముడా తల్లి, నీ యొద్దకే నేను పంపబడ్డా. దేనికోసం? నీకు సహాయం చేయటం కోసం. దేనికోసం? ఇదిగో నీవు ఎదురు చూస్తున్న కార్యాన్ని నేను ముందుగా వెళ్ళి సఫలపరచడం కోసం. దేనికోసం? నీవు తేజరలకుండా ఆటంకమైన సకల విధములైన వాటిని, దుర్నీతికరమైన వాటిని నేను బయటికి వెళ్ళగొట్టి నేను తేజరల చేయటానికి.
నువ్వు తేజరిల్లాలి. ఈ ఆటంకాల మధ్య ఎక్కడ చూసిన లోకం 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 లోకం, ఎలా తేజరిల్లుతావు? ఎన్నో ఆటంకాలు. మన భక్తులు ఎంత ఆత్మీయంగా ఉన్నారు. మన 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 పితరులు మన పూర్వీకులు భక్తి కలిగిన వారు, దేవుని కొరకు భక్తిగా బ్రతికారు మన పితరులు. మనం కూడా అదే భక్తిలో ఉండాలని వారు మనకు అడుగులు వేసి వెళ్ళారు. కానీ ఈరోజు ఎన్నో ఆటంకాలు ఆత్మీయతకి. ఆ సమర్పణ ఏమైపోయింది, ఆ ప్రతిష్టత ఏమైపోయింది, లోకం వచ్చేస్తూ ఉంది, లోక ఆశలు వచ్చేస్తూ ఉన్నాయి, లోక ఆడంబరాలు వచ్చేస్తూ ఉన్నాయి. అన్నిటినీ పెంటగా ఎంచుకుని సమస్తాన్ని వదులుకొని దేవుని కొరకు బ్రతికిన ఆ స్థితి మన కంటి ముందు ఇంకా ఉంటానే ఉంది. చిరిగిపోయిన బట్టలే వేసుకుని విశ్వాసాన్ని కాపాడుకున్నారు, కానీ ఆడంబరాల వైపు పరుగులు తీయలే. సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీవున్నంత వరకు. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. నిసాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీవున్నంత వరకు. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీవున్నంత వరకు. నీవున్నంత వరకు, నీవున్నంత వరకు. నీ సాక్షిగా నా యేసయ్యా, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, 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 తేజరిల్లెదను. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీవున్నంత వరకు. నీవున్నంత వరకు, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలెము రాజువు. నిత్యుడగు తండ్రివి, నా శాలెము రాజువు. ఈ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, తేజరిల్లెదను, తేజరిల్లెదను. నీ సాక్షిగా వెలుగుమయమై
తేజరిల్లెదను నూతన దీవెన కలుగును గాక. నూతనముగా ఆయన ఆత్మలో ఆయన ఆత్మను కేసరంగా చేయముగా. తేజరిల్లెదను నీవున్నంత వరకు తేజరిల్లెదను. ప్రార్థన. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన గొప్ప దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. వాక్కై మీరు దిగువచ్చి మీరు మాతో మాట్లాడని వాక్కును బట్టి నీకు వేలాది కృతజ్ఞతలయ్యా. అవునయ్యా, నీకు స్తోత్రం. నీవు మా కొరకు దూతని పంపుతానని మాట్లాడుతూ వచ్చారు నాయన. పంపబడిన దూత ఏ కార్యములు జరిగిస్తాయో తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు. నీవే కదా నాయన సహాయము చేయవాడవి ప్రవ్వా. అవునయ్యా, మాకు సహాయము చేయుట కొరకై దూతని నాయన నీవు పంపబోతున్నందుకై స్తోత్రం. ప్రతి సమయములో తండ్రి, ప్రతి గడియలో ప్రవ్వా, ఏ సమయములో ఏ సహాయం అవసరమో ప్రవ్వా, ఏ కార్యములో సఫలపరచబడుట అవసరమో ప్రవ్వా, అన్ని రంగముల్లో అన్ని వేళలా తేజరిల్లే స్థితిలోనే ఉండాలి ప్రవ్వా. అవునా విధముగా ప్రతి ఆటంకాల్ని పడగొట్టి ప్రతి వాటిని లయపరచి తేజలింప చేయుట కొరకు నా దూతను పంపుతానని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రవ్వా. అయ్యా, విత్తబడిన శ్రేష్టమైన నీ వాక్కులు మా హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. వాటి నెరవేర్పును మేము ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉండగలిగేటట్లుగా సహాయము చేయండి. నీ దాసుని మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రములయ్యా. ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు నీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యములో మీరు జరిగించినందుకు స్తోత్రములు నాయన. అయా, నీకు వందనములు. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రములయ్యా. తిరిగి వెళ్ళుచుండగా నీ సన్నిధి తోడుగా ఉంచి అయా నీకు స్తోత్రం. నీ యొక్క వాక్ యొక్క నెరవేర్పు అనుభవించినట్లుగా మీరు కృప చూపబోతున్నందుకై స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడవచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి మన కొరకు పంపబడిన దూత ద్వారా సహాయమును కార్యమును సఫలపరుస్తూ మనల్ని తేజరల చేస్తూ ఆయన రాకడికే మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా.